చీడపీడలను తట్టుకుని తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే సన్నగింజ రకాలు అనేకమున్నాయి. ముఖ్యంగా జగిత్యాల సన్నగింజ రకాలు రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలిస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సిద్ధమవుతున్న రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన సన్న, అతి సన్న గింజ రకాలు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. వరిలో అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విశిష్టతను చాటుతోంది. ముఖ్యంగా అనేక వరి వంగడాలు ఇక్కడి నుంచి విడుదలయ్యాయి. అయితే ఆలస్యంగా వరి నాట్లు వేసే రైతులు తక్కువ సమయంలో పంట చేతికొచ్చే సన్న, అతి సన్న గింజ రకాలు సాగు చేయదలుచుకున్న రైతులు జగిత్యాల వరి రకాలను సాగు చేయవచ్చు. అయితే అవి ఏ రకాలు, పంట కాలం ఎంత, చీడపీడలు తట్టుకుంటాయా, అసలు వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. JGL 11118 ఇది అంజనా అనే పేరుతో విడుదలైంది ఈ పరిశోధనా స్థానం నుంచి. ఇది స్వల్పకాలిక రకం, అంటే దాదాపు మీకు 115 లేదా 120 రోజుల పంట చేతికి వస్తుంది. దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపు 28 నుంచి 32 క్వింటాల్ ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది, గింజ సన్నగా ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని వానాకాలము స్వల్పకాలిక రకంగా రైతులు సాగు చేసుకునే వీలుంది. తర్వాత మనకి ఇంకోటి JGL 17004 17004 ప్రత్యుమ్న అనే పేరుతో విడుదలైంది. ఇది ఏంటంటే మనకి ప్రత్యామ్నాయ పరిస్థితులు వేసుకోవడానికంటే ఒకవేళ మనకు వర్షాలు లేట్ అయ్యి మనకు ఆగస్టులో మొదటి వారం లేదా ఆగస్టు 10 కూడా మనకి వరి నార్లు పోసుకోవాలి అనుకుంటే అతి స్వల్పకాలిక రకాలు చాలా అనువైనవి. సో అలాంటి రకాలలో ముఖ్యమైనది ఇది ఒక రకం, ప్రత్యామ్న అనే రకము. ఇది మనం ఆగస్టు 10-15 వరకు కూడా నారు పోసుకునే వీలుంది ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో. మనకి ఇది ఎడగారు వరకు కూడా అనుకూలమైన రకము. ఉల్లికొడిని సమర్థవంతంగా తట్టుకుంటుంది, చలిని కూడా బాగా తట్టుకుంటుంది. అయితే దిగుబడి వచ్చేసరికి మనకి కొద్దిగా, అంటే దాదాపు ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని అతి స్వల్పకాలిక రకంగా ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మనం సాగు చేసుకునే వీలుంది. తర్వాత మనకి ఇదే స్టేషన్ నుంచి విడుదలైన మరో రకము బతుకమ్మ JGL 18047. ఇది బతుకమ్మ అనే పేరుతో విడుదలైంది. ఇది దొడ్డు గింజ రకం, మనకి 1010 పోలి ఉంటుంది ఈ గింజ. కాబట్టి మనం ఈ వానాకాలంకి అనువైన రకము. దిగుబడి వచ్చేసరికి దాదాపు 32 నుంచి 34 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. చలిని తట్టుకుంటుంది, ఉల్లికొడిని తట్టుకుంటుంది, అగ్గి తెగులును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. కాబట్టి ఈ స్వల్పకాలిక దొడ్డు గింజ రకం సాగు చేయాలనుకున్న రైతులు బతుకమ్మని వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైన రకం. తర్వాత మనకి ఇదే స్టేషన్ నుంచి 2019లో విడుదలైన రకము JGL 24423. ఇది జగిత్యాల రైస్ 1 అనే పేరుతో విడుదలైన రకము. దీనికున్న ప్రత్యేక లక్షణాలు మనం చెప్పాలనుకుంటే ఇది కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు, గింజ రాలని గుణాన్ని కలిగి ఉంది, చలిని కూడా బాగా తట్టుకుంటుంది. సో ఈ రకం ఏంటంటే మనకి కొద్దిగా మెడవిరుపు తెగులు, అదేవిధంగా కాండం తొలచి పురుగు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పురుగు రక్షణ, సస్యరక్షణ కొద్దిగా జాగ్రత్తగా చేపట్టవలసి ఉంటుంది. మీకు దిగుబడి వచ్చేసరికి దాదాపు 34 నుంచి 36 క్వింటాల్ ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని మీరు వానాకాలం మరి యాసంగి రెండు కాలాలకి అనువైన రకంగా చెప్పుకోవచ్చు. ఈ రకాన్ని కూడా మీరు సాగు చేసుకోవచ్చు. తర్వాత మనకి సెంట్రల్ CVRC ద్వారా విడుదలైన ఇంకో రకం చూసుకున్నట్లయితే JGL 21078. ఇది తెలంగాణ వరి 3 అనే పేరుతో విడుదలైంది. ఇది మన తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాలకి అనువైన రకంగా గుర్తింపబడింది. సో ఇది కొద్దిగా గింజ సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇది కొద్దిగా మీకు అగ్గి తెగులుని, అంటే ఆకు మీద వచ్చే అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి వచ్చేసరికి దాదాపు ఎకరానికి 32 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రకాన్ని కూడా మీరు వానాకాలం మరి యాసంగి స్వల్పకాలిక రకంగా, అంటే మనకి దాదాపు 120 నుంచి 125 రోజుల పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా స్వల్పకాలిక వానాకాల రకంగా మీరు సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ మధ్య లాస్ట్ ఇయర్ అంటే 2022లో 2 రకాలు విడుదలైనాయి. దాంట్లో చూసుకుంటే ఒకటి జగిత్యాల వరి 2, అంటే ఇది JGL 28545 అనే రకం, జగిత్యాల వరి 2 అనే పేరు మీద విడుదలైంది. ఈ రకం చూసుకున్నట్లయితే మనకి మధ్యకాలిక రకం, అంటే BPT 5204కి ప్రత్యామ్నాయంగా, అంటే దానికంటే మనం BPT 5204 కంటే ఒక 10-15 రోజుల ముందే వస్తుంది. గింజ చాలా, అంటే మనకి ప్యానికిల్ మైట్, కంకి నల్లిని సమర్థవంతంగా తట్టుకుని కొద్దిగా వైటిష్గా ఉంటుంది. అన్నం నాణ్యత చూసుకుంటే మీరు అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. ఎకరానికి దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపు 25 నుంచి 30 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. కాబట్టి రైతులు BPT 5204 ప్రత్యామ్నాయంగా మధ్యకాలిక రకంగా కూడా ఈ JGL 28545 అనే రకాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత దీంతో పాటు విడుదలైన మరో రకము జగిత్యాల వరి 3. ఇది JGL 27356, అంటే JGL 27356 అనే రకము జగిత్యాల వరి 3 అనే పేరు మీద విడుదలైంది. ఇది చూసుకున్నట్లయితే మీకు అతి సన్నగింజ రకం, అంటే మీకు దాదాపు చాలా సన్నగా ఉంటుంది. ఈ రకము మీరు చూసుకున్నట్లయితే ఎకరానికి దాదాపు 28 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు, కాండంతో పురుగుని అదేవిధంగా అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు.
ఇది మధ్యకాలిక రకం, అంటే దాదాపు మనకి వానాకాలంలో చూసుకున్నట్లయితే 130 నుంచి 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ రకాలు ఇప్పటివరకు చెప్పిన రకాలన్నీ కూడా మనకి ఖరీఫ్ అనువైన రకాలే. ఇందులో కొన్ని యాసంగికి కూడా అనువైన రకాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా ఖరీఫ్కి అనువైన రకాలుగా గుర్తించి రైతులు సాగు చేసుకోవచ్చు. అయితే పంట కాల పరిమితిని బట్టి ఇంతకుముందు చెప్పినట్లు దీర్ఘకాలిక రకాల, మధ్యకాలిక రకాల లేదా స్వల్పకాలిక రకాల రకం యొక్క కాల పరిమితిని బట్టి మీరు సోయింగ్ విండోని అడ్జస్ట్ చేసుకుంటే మనకి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.